అమ్మమ్మ బాబు కనబట్ల బాబు కనబట్ల सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके देवी नारायणे नमोस्तुते। शीघ्र में कल्याण प्राप्तिरस्तु, शीघ्र में कल्याण प्राप्तिरस्तु, शीघ्र में कल्याण प्राप्तिरस्तु। परमेश्वरी श्री गंगा दुर्गा मारమ్మ విశ్వేశ్వర స్వామి ఆశీర్వాదంతో మంచి భార్య కలగాలి, మంచి కుటుంబం, మంచి బిడ్డలతోని చక్కగా మంచి ఇంటికి పచ్చని తోరణం కట్టాలి. సుఖలో భవంతు. శ్రీ గంగా మారమ్మ తల్లికి మేము 9 వారాలు మొక్కుకున్నాము. 9 వారాలు అయినాయి. కళ్యాణం గురించి తాంబూలం 9 మందికి ఇచ్చాము. తల్లి అందరికి బాగా మేలు చేస్తుంది. గంగా మారమ్మ విశ్వేశ్వర తల్లి మారమ్మ చిట్టినగర్ కుండల మార్కెట్ యందు కళ్యాణం కోసం 9 వారాలు ముడుపులు కట్టాము. పచ్చని తోరణాలు తాంబూలంతో అమ్మవారికి సమర్పించాము ముత్తైదులకి. ఆ అమ్మ ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ కళ్యాణం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. जय गंगा भवानी की, जय गंगा भवानी की, जय दुर्गा मात की, जय दुर्गा मात की, मारమ్మ तल्ली की, काशी विश्वेश्वर स्वामी की, गणपति सुब्रह्मण्य स्वामी की, जय भवानी। आरती తీసుకున్నమ్మా.
చిట్టి నగరు, కొండల మార్కెట్టు, గంగాలమ్మ, కనకదుర్గ తల్లి, మారమ్మ తల్లి దేవస్థానము. తల్లి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇస్తుంది, చదువు వచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది, అనుకున్న కార్యక్రమాలు కోరికలు నెరవేరుస్తుంది. తల్లి చల్లగా అందరినీ బాగా చూస్తుంది. నా భర్తకి ఒంట్లో బాగపోతే ఎన్ని హాస్పిటల్కి తిప్పాము, అక్కడ ఏమీ అనుకున్న డబ్బులు పోసాం కానీ అసలు తగ్గలేదు. ఈ తల్లి దగ్గరికి వచ్చి ముడుపు కట్టుకున్న తర్వాత నా భర్తకి నయమయ్యింది. నా బిడ్డడికి ఆపరేషన్ పడుతుందని అనుకున్నాం, కానీ అమ్మకి వచ్చి నేను దండం పెట్టుకుని ముడుపు కట్టుకున్న తర్వాత ఆపరేషన్ పడలేదు. గుండె ఆపరేషన్ ఫస్ట్ ఒకసారి అయ్యింది, రెండోసారి చేస్తాం అనుకున్నారు, కానీ ఇంతవరకు అవ్వలేదు. ఆ తల్లి దయ వల్ల అవకంటుంటేనే మంచిది. అందరూ సంపూర్ణమైన ఆరోగ్యాలతో అందరినీ 9 వారాలు చేసుకొని ఆ తల్లికి 9వ వారం అయిన తర్వాత 9 మందికి పేరెంట్కి ఇచ్చుకుంటే, తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. నవీన్ అమ్మ దయ వల్ల అమ్మ దేవస్థానం అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. నా విషయంలోనే అందరి విషయాల్లోనే బాగానే జరిగింది. నా పేరు రాజశేఖర్ అండి. నా ఆరోగ్యం బాగా ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరిగాను. ఆ తల్లిని నమ్ముకున్న కానీ నా ఆరోగ్యం బాగుంది, నా వ్యాపారం కూడా బాగుంది. అన్నీ ఆ తల్లి లీలల వల్ల. మా మిస్సెస్ ఈ దేవస్థానానికి డైలీ వస్తుంది, మేము బయట నుంచి బయట వెళ్ళిపోతాం. ఆవిడ ఇక్కడ ఉంటున్నంత వరకు మాకే బాధ లేదు. ఆ తల్లి నీళ్ళలో బతుకుతున్నాం, హాయిగా ఉందండి. ఆ నవీనమ్మ ఆవిడ దేవస్థానం ఉపాధ్యాయులు అయ్యి ఆవిడ బాగా చూస్తుంది, అందరినీ చల్లగా చూస్తున్నారు. అమ్మ దగ్గరికి వచ్చి ఏదనుకున్నా మన కష్టాలు సుఖాలు ఏదనుకున్నా కూడా మనం ఏ కష్టంతో వచ్చామో మళ్ళీ నవ్వుతూ వెళ్ళేలాగే ఉంటుంది. అమ్మవారి దగ్గరికి వచ్చిన తర్వాత చాలా ఇదైంది. నవీనమ్మ మట్టికి అందరినీ బాగానే చూస్తుంది. ఏ భక్తుల్ని డబ్బున్న వాళ్ళని డబ్బు లేని వాళ్ళని ఆ భేదం కూడా లేదు, అందరినీ ఒకేలా చూస్తుంది. తల్లి దగ్గరికి వచ్చినాక మట్టికి అనుకున్నవన్నీ జరుగుతున్నాయి. 9 వారాలు అనుకుంటే మనం ఆ 2వ వారం 3వ వారంలోనే అన్నీ బాగా జరుగుతున్నాయి. తల్లిని మట్టికి మనసు పూర్తిగా నమ్మాలి. నమ్మితే మట్టికి నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం అయ్యి మట్టికి బాగా చూస్తుంది. నవీనమ్మ కూడా బాగా చూస్తుంది. ఇక్కడ భక్తుల్ని కానీ లేని వాళ్ళకి కానీ ఉన్నది ఏంటంటే ముసలోళ్ళకి కానీ పేదోళ్ళకి కానీ బాగా చేస్తుంది. భోజనాలంటే ఏదైనా కూడా బాగా చూస్తుంది. ఆవిడ గుడి తరపున వచ్చింది కానీ సొంత డబ్బుతో కూడా చేస్తుంది. నవీనమ్మ దయ వల్ల ఇక్కడ అమ్మవారిని నిలబెట్టుకుని అమ్మవారి దయ వల్ల ఆవిడ చల్లగా ఉండాలి, మమ్మల్ని కూడా చల్లగా చూడాలి. తల్లి చిట్టినగర్ కొండల మార్కెట్ ఇక్కడ గంగా దుర్గా మారియమ్మ దేవస్థానం ముందు మేమందరం ఉన్నామండి. ఇక్కడ తమ్మిన నవీనమ్మ గారు బాగా చేస్తారు. అన్ని ఉత్సరాలేంటి మా సంబరాలేంటి ఏదైనా సరే అన్నీ బాగా చేస్తారు. ఆమె దయ వల్ల చాలా మంది చాలా విధాలుగా మేము మంచిగా అందరం ఉన్నామండి. మేము అనుకున్న కోరికలైనా ఏదైనా సరే మాకు అన్ని తిని అమ్మవారి దయ వల్ల ఆ అమ్మ కృప మాకెప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని, ఆ నవీనమ్మ కృప మాకెప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాం. ఈ దసరా 9 రోజులు నవరాత్రులు తమ్మిన నవీన గారు చాలా చాలా బాగా చేస్తారండి. అమ్మవారి అలంకరణ కానీ అన్నదానాలే కానీ అందరికీ ఏదైనా పంచాలన్నా ఈ 9 రోజులు ఆమె చాలా నిష్టగా ఉండి అందరికీ బాగా ఆమె చాలా చేస్తుందండి. లేనోళ్ళకి పెట్టడాలు చేయడాలు చంద్రాలు అన్నీ బాగా చేసిద్ది. 9 రోజులు సంబరాలు బాగా గ్రాండ్గా జరుగుతాయండి. మా గుళ్ళో అమ్మవారి గుళ్ళో తమ్మిన నవీన గారి గుళ్ళో సంబరాలు బాగా జరుగుతాయి. ప్రతిరోజు సంబరాలు జరుగుతాయండి. ప్రతిరోజు అన్నదానం జరిగిద్ది. ప్రతిరోజు ఏదో ఒకటి పంచుతూనే ఉంటాం. పేదోళ్ళకి మేము అందరికి ఏదో ఒకటి పంచుతూనే ఉంటామండి. ఈ 9 రోజుల నవరాత్రులు అమ్మవారికి అలంకరణ కూడా చాలా అందంగా ఎంతో బాగా చేస్తారు. ఏంటి ఆమె కృప వల్ల ఇదంతా బాగా జరుగుతుందండి. మేము అనుకున్న కోరికలు కూడా ఈ 9 రోజుల్లో కూడా బాగా జరుగుతాయి. లాస్ట్ రోజు అమ్మవారిని ఊరేగిస్తారు, చాలా బాగా ఊరేగిస్తారు అమ్మవారిని. ఏంటి ఈ 9 నవరాత్రులు మాత్రం చాలా అక్షరాలుగా బాగా జరుగుతాయి. ఇంత కాదు చాలా బాగా జరుగుతాయి. అమ్మవారిని చూడటానికి కూడా 2 కళ్ళు చాలవండి, అంత ఇదిగా ఉంటుంది అమ్మవారిని. కాబట్టి ఈ 9 రోజులు కూడా అమ్మవారికి బాగా ఉత్సవాలు ఇవన్నీ బాగా జరుగుతాయి. అన్నదానాలు జరుగుతాయి, పంచడాలు జరుగుతాయి, చీరలు పంచుతారు, నలబోసం అన్నీ పంచుతారండి. బాగా చేస్తారు ఈ 9 రోజులు. అమ్మవారి కృప మాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. గంగా దుర్గా మారమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం నుంచి అండి, కొండల మార్కెట్. తమ్మిన రవీనా గారి దేవి ఉపాసకురాలండి. వాళ్ళ భక్తి బృందం అండి. మేము దసరా మహోత్సవాలు దగ్గర పడినాయండి.
కనుక ఈ మారెమ్మ గంగన్నమ్మ గుళ్ళోని ప్రతి మంగళవారం అత్యంత వైభవంగా జరుగుతుందండి. ముడుపులు కడతారు, అందరూ వచ్చి అమ్మవారికి పచ్చని తోరణం వేసి వాళ్ళ మొక్కుబడులన్నీ తీర్చుకుంటూ వెళ్తారండి మంగళవారం రోజు. అలానే దసరా మహోత్సవాలు కూడా దగ్గర పడినందుకు అంగరంగ వైభవంగా అమ్మవారికి బాగా చేస్తామండి. ఈ 10 రోజులు కూడా చాలా బాగా జరుగుతాయండి. నిత్యము కుంకుమ పూజలు, మధ్యాహ్నం భోజనాలు, అమ్మవారికి కుమ్మం అన్నీ వేసి చక్కగా బాగా చేస్తారండి. ఈ 10 రోజులు కూడా భక్తులు అందరూ కూడా కుంకుమ పూజలు చేయించుకుంటారండి. అలానే అన్ని అవతారాలు కూడా వేస్తారు అమ్మవారికి. అత్యంత వైభవంగా జరుగుతుందండి. ఈ కుండల మార్కెట్లో గంగానమ్మ మారెమ్మ గ్రామ దేవతలుగా విరాజిల్లుతున్నారండి. అయితే ఈ తల్లికి 9 వారాలు ముడుపు కట్టి 9 వారాలు వస్తారండి భక్తులు. 9 వారాలు వచ్చి పాలు పొంగల్ చేసుకుంటారు. అలానే 9 మంది ముత్తైదులకి పండు తాంబూలం వాళ్ళ శక్తి కొలది ఇచ్చుకుంటారండి. అట్లానే అందరూ ముడుపులు కట్టి వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. పౌర్ణమి రోజు వచ్చి పౌర్ణమి పూజలు చేస్తారండి. పిల్లలు లేని వాళ్ళ కోసం పిల్లలు కలగడానికి పూజలు చేస్తారు. అలానే పిల్లలు కలుగుతున్నారు కూడా, వాళ్ళ ఉద్యోగ పరంగా వస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు, పెళ్ళిళ్ళ కోసం పచ్చని తోరణం వేసి వాళ్ళకి అన్ని పెళ్ళిళ్ళు శుభకార్యాలు వాళ్ళ ఇంట జరుగుతున్నాయండి. వాళ్ళ మొక్కుబడులు కూడా తీర్చుకుంటున్నారండి. ఇప్పుడు ఈ భక్తులు అందరూ కూడాను వాళ్ళు వచ్చి మొక్కుబడులు తీర్చుకొని వెళ్తారండి 9 వారాలు చేసుకొని. ప్రతి మంగళవారం కూడా అంతే జరుగుతుందండి. శ్రీ 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 గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి దేవస్థానం చిట్టినగర్ కుండల మార్కెట్లో ఈరోజు మంగళవారము మా అమ్మవారి దేవస్థానానికి భక్తులందరూ కూడాను కళ్యాణం లేనోరికి మంగళవారం రోజు ముడుపులు కట్టి 9 వారాలు వచ్చి అమ్మవారికి పచ్చని తోరణం అంటే వేస్తారు. ఆ పచ్చని తోరణంతో అమ్మవారికి పచ్చని తోరణం వేయటం వల్ల వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటికి పచ్చని తోరణం కట్టాలి, మంచి ఆడపిల్లకైతే మంచి భర్త కలగాలి, ఒక మగపిల్లడు అయితే మంచి భార్య కలగాలని చెప్పి అంతా కూడా అమ్మకి అందరూ కూడా మొక్కుబళ్ళు చేస్తారు. అందరూ కూడా అమ్మవారికి పొంగళ్ళు చేయటం, ఆషాఢ మాసంలో ఉత్సవాలు చేయటం చాలా చాలా వైభవంగా కూడా అందరికీ పిల్లలు లేని వాళ్ళేమో పౌర్ణానికి జంటన భారమ్మకి పూజ చేసి 9 నెలలు చేస్తారు. చేయటంతో ప్రతి ఒక్కరు కూడాను పిల్లలు లేని సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. అమ్మ ఆశీస్సు స్థానంలో వచ్చాక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తుంది, వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం ఇస్తుంది. అందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలని నేను కోరుతున్నాను. రేపు అమ్మవారి నవరాత్రులు ఇదవుతున్నాయి. రేపు వచ్చే నెల 2వ తారీఖు అమావాస్య రోజు అమ్మవారికి 101 బిందెతో అభిషేకాలు పుట్టింటి పసుపు రావటం జరుగుతుంది. మా బుధవారం రోజేమో పాడ్యం రోజు ఉదయం అమ్మవారికి మేళతాళాలతో కలశ స్థాపన అనేది జరుగుతుంది. మధ్యాహ్నం అన్నదానం జరుగుతుంది. లక్ష కుంకుమార్చన రోజు కూడా ఉభయదాతలతో లక్ష కుంకుమార్చన బాలా త్రిపుర సుందరి కాబట్టి బాలలకి బొమ్మలని వాళ్ళకి తాంబూలాలు ఇవ్వటం అని అలాగా 1000 మందికి జరుగుతాయి ఉభయదాతలకు అందరికి కూడాను. సాయంకాలం ప్రతి ఇంటి నుంచి కూడాను రేపు దేవి శరన్నవరాత్రుల్లో అమ్మవారికి రోజు కూడాను ఉదయం కుంకుమ అర్చన జరుగుతాయి. మధ్యాహ్నం ప్రతిరోజు కూడా అన్నసంతర్పణ అనేది జరుగుతుంది. సాయంకాలం అమ్మవారికి మొక్కుబళ్ళు వాళ్ళ ఇంటి నుంచి అమ్మవారికి మేళతాళాలతో అమ్మవారికి పసుపు కుంకాలు చీరా సారితో సంబరం అనేది వస్తుంది. అమ్మవారికి ఇచ్చేయటం జరుగుతుంది. అందరూ కూడాను సమస్తం కూడాను ఈ విజయవాడ వాస్తులు అందరూ కూడాను చాలా చాలా మన కేల్ నగర్లే కానీ ఇటు పైపుల్ రోడ్డు, ఇటు సాయిరామ్, ఇటు సోమ్య హాలు, ఇటు చుట్టుపక్కల భవానీపురం, ఈ చుట్టుపక్కల అంతా కూడాను చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. చాలా ఈ బుడమేడు అనేది రావడం వలన కూడాను చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరిని కూడాను చల్లగా చూడాలి. వాళ్ళు ఎన్ని రకాలుగా కోల్పోయారు, ఎన్ని రకాలుగా బాధా కార్యక్రమాలతో ఉన్నారు. వాళ్ళందరం కూడాను సుఖశాంతులు పెట్టి ఆ అమ్మ అందరినీ చల్లగా చూడాలి. వ్యాపారం లేని వాళ్ళకి వ్యాపారం ఇవ్వాలి. వాళ్ళ కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆ కష్టాలన్నీ తొలగి వాళ్ళ కుటుంబం ఎల్లప్పుడూ కూడా చల్లగా ఉండాలి. ఆ అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ కలిగి ఉండాలి. ఇలాంటి చిక్కులు ఇలాంటి బాధా కార్యక్రమాలు ఎప్పుడు రాకూడదు. అందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా సుఖనోభవంతుగా అందరూ కూడా సర్వమంగళంతో కారంతో ఉండాలని నేను కోరుతున్నాను. తమ్మిన రవీణ దేవి ఉపాసకురాలు. మా
గంగా దుర్గా మారెమ్మ విశ్వేశ్వర స్వామి తమ్మిన రవీనా గారి బృందం వీళ్ళందరూ కూడాను మా బృందం అంతా కూడాను అందరికి అమ్మవారికి జై జై చెప్తున్నారు. జై మారెమ్మ తల్లికి, జై మారెమ్మ తల్లికి, జై గంగా భవానీకి, జై దుర్గా భవానీకి, కాశీ విశ్వేశ్వర స్వామికి. సర్వే జన సుఖనో భవంతు. ఓం శ్రీ మాతే నమః. చిట్టినగర్ కుండల మార్కెట్లో వెలిసిన దుర్గా మారెమ్మ తల్లి దసరా మహోత్సవంలో ప్రతి సంవత్సరం ఘనంగా చేస్తున్నారు తమ్మిన రవీనా ఆధ్వర్యంలో. ఈసారి కూడా భక్తులందరూ కూడా సహకారంతో తను ఎంతో ఈ గుడిని డెవలప్ చేసి ఈ గుడికి అమ్మవారికి సేవ చేసుకుంటున్న ఆ ఉపాసకురాలని ఈ సందర్భంగా కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. ఈ దసరా మహోత్సవాలు 9 రోజులు కూడా మా అనేక రకాల పూజలు చేస్తూ ఊరేగింపులు చేస్తూ చక్కని అసలు ఆ భక్తులు అక్కడ అమ్మవారి గుడి తర్వాత ఇక్కడే ఉంటారా అన్నట్టుగా మేము చూస్తూ ఉన్నాం మేము. కాబట్టి ఈ దసరా మహోత్సవాలు దిగ్విజయంగా జరగాలని అమ్మవారిని ప్రార్థిస్తా ఉన్నాం. పేరు సీరం వెంకటరావు, నగరాల కార్పొరేషన్.